విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ రాష్ట్ర నాయకుడు సిరంగు నాయుడు ఆధ్వర్యంలో అమలాపురం గడియారం స్తంభం సెంటర్లో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు, ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న భారతీయుడు దీపు చాంద్ దాస్ అనే అమాయక హిందువును చిత్రహింసలు పెట్టి బ్రతికుండగానే సజీవ దహనం చేయటం, కాగడాలుతో నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో సిరంగు నాయుడు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు రాళ్లపల్లి పాపయ్య శర్మ, బజరంగ్ దళ్ నాయకులు ఊటుకూరు సాంబయ్య, యక్కల బ్రహ్మేషు, కర్రీ పార్థసారథి, భీమనాథం రవి, అప్పన రంగబాబు, దూలం బుజ్జి, దొంగ రామకృష్ణ, అలాగా వాసు జనసేన నాయకులు మహదశ నాగేశ్వరరావు, సుధా చిన్ని, సంస్కార భారతి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. బంగ్లాదేశ్ జిహాదీ, బంగ్లాదేశ్ జిహాదీ, బంగ్లాదేశ్ లో ఉన్నట్టు హిందువుల రక్షణ, బంగ్లాదేశ్ నుండి హిందువులకి రక్షణ, బంగ్లాదేశ్ లో ఉన్నట్టు హిందువుల యొక్క రక్షణ. బంగ్లాదేశ్ లో దీపు చంద్రదాస్ అనేటువంటి హిందువుని అతి దారుణంగా, కిరాతకంగా మహమ్మదీ జిహాదీలు, తీవ్రవాద మనస్తత్వం కలిగినటువంటి బంగ్లాదేశ్లో ఉండేటటువంటి ఆ యొక్క ముస్లింలు అతి కిరాతకంగా ఈ దీపు చంద్రదాస్ని, బతికున్నటువంటి వ్యక్తిని సజీవంగా దహనం చేశారు, చెట్టుకు వేలాడ తీసి. ఇది అసలు ఎక్కడా కూడా మానవ ప్రపంచంలో ఉన్నామా, మనం ఎక్కడున్నాం అనేది అర్థం కావడం లేదు. హిందువులు ఏం పాపం చేశారనేటటువంటి, హిందువులు ఏం పాపం చేశారు? బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం, యోనస్ ప్రభుత్వం పాలిస్తీనా అని చెప్పేసి బ్యాగులు ఎక్కువ తిరిగారు. పాలిస్తీనాని కాపాడాలి అని చెప్పేసి తిరిగారు. అక్కడ టెర్రరిస్టులు కాల్చి చంపుతారు. కానీ ఈవేళ ఎంతో శాంతియుతంగా లక్షలాది మందికి భోజనం పెట్టిన ఇస్కాన్ స్వామీజీని అక్కడ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈ వేళ వరకు ఆయన్ని విడుదల చేయలేదు స్వామీజీని. కనపడిన హిందువులని చెప్పుకుంటే చాలు వాళ్ళు తీవ్రంగా హింసించి మరి, అది మానవ మాతృలు చేసేలా లేదు, వాళ్ళని హింసించి చిత్రహింసలు పెట్టి తలకిందలుగా వేలాడు తీసి కింద మంట పెట్టి మరీ కాల్చి చంపారు. అంటే ఎంత వాళ్ళలో సిచ్యువేషన్ నిండి ఉందో మనం ఆలోచించుకోవాలి. హిందూ సమాజం స్పందించాలి. హిందూ సమాజం స్పందించకపోతే మనం ఈ అన్యాయాలు ఇలా పడుతూనే ఉంటాము. భారత ప్రభుత్వం కూడా కలగజేసుకుని వెంటనే బంగ్లాదేశ్ మీద కఠినమైన ఆంక్షలు విధించాలని, అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులకి, ఈ దేశంలో మైనారిటీస్ ఎంత క్షేమంగా ఉన్నారు, ఒక్క మైనారిటీనైనా మనం ఏదైనా అంటున్నామా? మైనారిటీకి రక్షణగా మనం నించుంటున్నాం. అటువంటిది బంగ్లాదేశ్లో మైనారిటీగా ఉన్న హిందువుల మీద అనేక దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఆ దుర్మార్గాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే భారతదేశం వెంటనే కలగజేసుకుని అక్కడ శాంతియుత వాతావరణం నెలకొనేట్లాగా ప్రజాస్వామ్యం ప్రాణవిల్లేలా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యునైటెడ్ నేషన్స్ వెంటనే దీని మీద యాక్షన్ తీసుకుని ఆ యోనస్ ప్రభుత్వాన్ని పడగొట్టి అక్కడ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని చెప్పి హిందువులకి రక్షణ కల్పించాలని మేము అందరం కూడా కోరుతూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే జోక్యం చేసుకుని బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకి రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. హిందువుల జైలుకి వస్తే హిందువుల జైలుకి వస్తే హిందువుల జైలుకి వస్తే హిందువుల జైలుకి వస్తే బంగ్లాదేశ్ వెలిగించే వరకు ఉందా? 2 నిమిషాలు ఇటు వెళ్ళిపోదాం. ఒక సెకండ్. బంగ్లాదేశీ జిహాదులారా, బంగ్లాదేశ్ అక్కడ ఉన్నటువంటి ఆ యూనస్ ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేయడంలో మన భారతదేశం అక్కడ
దీని మీద అమెరికా దేశం కానీ, రష్యా కానీ, ఇతర దేశాలన్నీ కూడా కలగజేసుకొని బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకి వెంటనే వారి యొక్క ప్రాణానికి రక్షణ కల్పించాలని ఉన్నటువంటి మన బజరంగ విశ్వ హిందూ పరిషత్ సంఘ పరివార సంస్థలన్నీ కూడా కోరుతూ ఉన్నాయి. కాబట్టి హిందువులారా, రేపు పొద్దున మనకు కూడా ఈ దేశంలో ఇటువంటి గతి పట్టేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఈవేళ సుమారు 11 కోట్ల మంది అక్రమ చొరబాటుదారులు, తీవ్రవాదులు మన భారతదేశంలో స్లీపర్ సెల్స్ గా అనేక జిల్లాల్లో, అనేక పట్టణాల్లో ఈవేళ వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యనే మనకి పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకోవడం జరిగింది, స్లీపర్ సెల్స్ ని. ఇంకా మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. హిందూ సమాజం అంతా కూడా సంఘటితంగా ఉండి మనందరం కూడా సమైక్యంగా ఎదుర్కొంటేనే ఇవాళ మన హిందుత్వానికి, మన దేశానికి ఒక అస్తిత్వం ఉంటుందని చెప్పి మనందరం కూడా తీవ్రంగా ఆలోచన చేసి